ప్రజలు అన్నట్టే అనేది ఒక వెర్షన్ విచ్ ఇస్ లాజికల్. మనం కాదనే అవసరం లేదు. సో ఈ జరుగుతున్న దాని మీద పార్టీ పరంగా ఏపీ విభాగం ఏం చెప్తోంది? నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, రైట్. ప్రచార కార్యదర్శి. యాక్చువల్ గా నాకు అసలు మీరు అన్నట్టే నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఓకే, జరిగిన రోజు నెక్స్ట్ డే జగదీశ్వర్ రెడ్డి గారు చూసాడో చూడలేదో ఆయన రియాక్ట్ అయ్యారు. తర్వాత 4 రోజులు 5 రోజుల తర్వాత కాంగ్రెస్ మంత్రులు రియాక్ట్ అయ్యారు. అసలు దీని వెనుక అర్థం ఏంటి నాకు అర్థం కాలే. అంటే రియాక్షన్ ఎప్పుడు ఎలా ఉంటది, ఒక పెద్ద ఇష్యూ స్పాంటేనియస్ వస్తాయి మామూలుగా. అయితే ఇంత గ్యాప్ తీసుకొని ఇదంతా ఎందుకు చేస్తున్నారో ఫస్ట్ నాకు అర్థం కాలేదు. ఇంకొకటి ఆయన అన్న విషయము ఒక్కసారి మీరు ఆల్రెడీ ప్లే చేశారు ఇంతకుముందు. ఆయన ఏమన్నారు, తెలంగాణ నాయకులు చాలా సార్లు కోనసీమ గురించి, కోనసీమ అందాల గురించి పోతుండేవాళ్ళు, ఎవరి దిష్టి తగిలిందో ఇలా అయిపోయి అన్నారు. దానికి తెలంగాణకు సంబంధం ఏముంది అక్కడ? అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ మార్క్ అది. తెలంగాణ నాయకులు ఒక్కరు, అంటే నా దృష్టిలో సోషల్ మీడియాలో ఎంత జరుగుతున్న ఒక కామన్ మ్యాన్ రియాక్ట్ అవ్వలేదు. అంటే ప్రపంచ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి ఎన్నిసార్లు పొగుడుతారు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పొగుడుతారు. అండ్ తెలంగాణలో స్టార్ట్ చేసిన పార్టీ జనసేన పార్టీ, తెలంగాణ నాయకత్వ లక్షణాలు ఎప్పుడు కొనియాడుతుంటారు, తెలంగాణ యువతను పొగుడుతుంటారు. ఆయన ఏ పని చేసినా కొండగట్టు నుంచి మొదలు పెడతారు. ఆఖరికి గెలిచిన తర్వాత ఫస్ట్ వచ్చింది ఆయన కొండగట్టుకి అండి. తెలంగాణకి ఏదైనా ఆపద వచ్చినా, తెలంగాణ ఇప్పుడు ఏదైనా ఫ్లడ్స్ వచ్చినా ఆంధ్రాలో ఎలా రియాక్ట్ అవుతారో తెలంగాణలో కూడా అలాగే రియాక్ట్ అవుతారు. ఇప్పటి నుంచి కాదు, అది ఎప్పటి నుంచో ఆయన పిఆర్పీలో ప్రచారం చేసినప్పుడు. నాకు మొన్న విషయాలు తెలుస్తున్నాయి. ఏదో మారుమూల ప్రాంతాలకి వెళ్తే మొన్న ఒక ఆదిలాబాదు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు వచ్చేసి, సార్ ఇది 2009లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాకు మంచినీటి కొరత గురించి బోర్ ఏం చేస్తారని అని చెప్పారు. నేను సర్ప్రైజ్ అయ్యాను. ఆయన ఎప్పుడు అది మీడియాలో ఎప్పుడు రాలేదు. అలాగే ఫ్లోరైడ్ నల్గొండలో ఆ ప్లేస్ లో ఫ్లోరైడ్ గురించి ఫస్ట్ పోరాటం చేసింది, ఫ్లోరైడ్ బాధకు అండగా నిలిచింది పవన్ కళ్యాణ్ గారు. ఇది నాకు ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇష్టంతో, తెలంగాణ మీద ఇష్టంతో, అంకిత భావంతో ఆయన ఉంటే, ఆయన మాటలు ఇలా వక్రీకరించి విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది వారం రోజుల తర్వాత, నాట్ ఇమీడియట్, వారం 4-5 రోజుల తర్వాత అందరూ మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. అంటే దీని వెనుక ఏమని అర్థం ఉంచుకోవాలి మనం, చెప్పండి. పోటీ పడుతున్నారు అనుకోవాలా? అది ఏం దేనికి, అంటే దేని గురించి? పాలిటిక్స్ కోసం. అంటే నాకు అర్థం కాని విషయాలు అవే. నేను సర్ప్రైజ్ అవుతున్నారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు దీనికి. ఇప్పుడు మీకు అనిపించిందండి ఏమైనా కామన్ పీపుల్ ఏమైనా అభ్యంతరం అంటే ఇలా జరిగిందని వచ్చారా, ముందుకు వచ్చారా మీ ముందుకి? లేదు. మరి అలాంటప్పుడు నాయకులు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు, దేని గురించి? నిజంగా తెలంగాణ ఊపు ఎలా ఉంటదంటే, నాయకుల కంటే ప్రజలే ముందు రియాక్ట్ అవుతారు. ఏదన్నా తెలంగాణ కించపరిచే విధంగానో, తెలంగాణను అవమానపరిచే విధంగా మాట్లాడితే నాయకులు చెప్పవసలే. తెలంగాణ ప్రజలకి ఆ రక్తంలోనే ఉంటది ఆ తిరగబడే మనస్తత్వం. వాళ్ళే రోడ్డెక్కేస్తారు. ముందు తచ్చినట్టు మీరు వెళ్ళాలి వెనక, అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారు దీక్ష విరమిస్తా అంటే ఉస్మానియా మొత్తం ఎగబడింది కదా, చచ్చినట్టు. పోరాటాల గడ్డ సార్ తెలంగాణ యువత, పోరాటాల గడ్డ. ఇది అలాంటిది ఏ ఒక్కరు స్పందించకుండా కొమ్మటిరెడ్డి గారి వ్యాఖ్యలకు కూడా సినిమా ఆపుతామని ఎవరైనా రియాక్ట్ అయ్యారు సార్? ఇప్పటి వరకు సినిమా ఆపుతాం, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపుతాను ఎవరైనా తెలంగాణ వ్యాప్తంగా ఎవరైనా ముందుకు వచ్చారా? వాళ్ళకి తెలుసు, అంటే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో తెలుసు. జనసేన పేరుతో మొన్నటికి మొన్న కొన్ని కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో ఇచ్చారు జనసేన సభ్యులకి. అంటే తెలంగాణ ప్రజానికంకు పవన్ కళ్యాణ్ గారు ఏంటో తెలుసు కాబట్టి ఈ రోజు ఏ ఒక్కరు రియాక్ట్ అవ్వట్లేదు. నాయకులు మాత్రం పదే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇంత జరుగుతుంది సరే, 4 రోజులైంది, ఎవరు స్పందించారో ఏందో. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే ప్రేమ, సేవ చేశారు. పంతాలకు పట్టింపులకి ఎందుకంటే ఒక్క మాట మాట్లాడితే అయిపోద్ది కదా. ఒక్క విషయం చెప్పండి, ఏమైతుంది అంటాను అసలు. ఇప్పుడు అదే నిన్ననో మొన్ననో తెలంగాణ దేవుళ్ళ గురించి, పెళ్లి కాననుకో దేవుడు
తప్పు తప్పు అది అది next తర్వాత మాట్లాడదాం. తర్వాత మాట్లాడదాం దాని కాదు, గురించి నాయుడు నేను చెప్తాం. అది నెక్స్ట్ ఉంది ఆ టాపిక్ దాన్ని ఏ ఉంది. రకంగా తీసుకోవాలి మనం చెప్పండి. అది అందులో ఏం లేదు, ఎవరేమనుకున్నా కానీ ఏం కాదు అది. ఒక్క నిమిషం మీరిద్దరు ఆగండి దయచేసి, ఎందుకంటే రేవంత్ రెడ్డి అది- గారు అది ఎవరేమనుకున్నా ఏం కాదండి. రేవంత్ రెడ్డి అది గారు next step లో తీసుకుందాం. తెలంగాణ భాషలో అర్థమయ్యే విధంగా మాట్లాడారు తప్ప ఏ దేవుణ్ణి ఏ దేవతని కించపరచలేదు. ఒక్క నిమిషం ఆ వ్యాఖ్యలు నేను అన్న మాటలు నేను No, no, మాట్లాడుతున్నాను. no. అది ఇప్పుడు టాపిక్ దీంట్లో కలపొద్దు దాన్ని, ఆ రెండు